అమర్ ఆరు ఫోటోని చూసి స్పృహ కోల్పోగానే అమర్ని హాల్లోకి తీసుకొని వచ్చి సోఫాలో పడుకోబెడతారు. ఏమండి ఏమండి అని బాగి లేపుతూ ఉంటుంది. మొహంపై నీళ్లు చల్లినా కూడా అమర్కి స్పృహ రాకపోవడంతో బాగి రాథోడ్ ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే గుప్తా గారు నారదుల వారు విండో దగ్గర నుండి ఇదంతా గమనిస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అమర్కి ఏమైంది, ఎందుకు స్పృహ కోల్పోయాడు, ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది. ఏవండి ఏమండి కళ్ళు తెరవండి అని బాగి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి కాఫీ టేబుల్ పై ఉన్న ఆరు ఫోటోని చూస్తూ ఉంటుంది. ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మనోహరి ఆరు ఫోటోని చూపించి నిలదీస్తూ ఉంటుంది. నేనే తీసుకువచ్చాను, ఆ ఫోటో చూసే ఈయన ఇలా స్పృహ కోల్పోయాడు అని బాగి చెప్తూ ఉంటుంది. ముందు ఈ ఫోటోని బయట పడేసి తగలబెడితే తప్పిస్తే దరిద్రం వదలదు అని మనోహరి చాలా కోపంగా చెప్తూ ఉంటే బాకీ రాథోడ్ పిల్లలు చాలా బాధపడుతూ మనోహరి మాటల్ని వింటూ ఉంటారు. బాగీకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. మనోహరి ఆరు ఫోటోని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే ఆగు మనోహరి అని బాగి చెప్పాలనుకుంటూ ఉంటుంది. అయితే బాగి కంటే ముందుగా అమర్ స్పృహలోకి వచ్చి ఆగు మనోహరి అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఉన్నట్లుండి గుమ్మం దగ్గర ఉన్న మనోహరి వెనక్కి తిరిగి చాలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. అమర్ ఉగ్రరూపంతో మనోహర్ వైపు చూస్తూ ఉంటాడు.